హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెంటో తెలుసు ఆలు ముక్కలు. ఆలు పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ ముక్కలను తీసుకెళ్ళి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసేయండి. ఇలా వేసి కొంచెం సాల్ట్ వేసేసి నీట్గా వీటిని ఒక 2 సార్లు కడగండి, నీళ్ళను వంపేయండి. ఇలా వేసి సాల్ట్ వేసి కొంచెం అలా కలిపేసి 2 సార్లు నీటిని పులిపేయండి. ఇలా స్టెయినర్తో ఒక స్టెయినర్లోకి వడబోయండి. ఇప్పుడు వాటర్ అన్నీ డ్రై అయిపోతూ వస్తాయి. ఇలా కిందికి వస్తాయి వాటర్ అంతా. చూసారా, వాటర్ అప్పుడే డ్రై అయిపోతుంది, అలా కిందికి వచ్చేస్తాయి ఇలా స్టెయినర్లో వేయడం వల్ల. అప్పుడు దీనిలోని తేమ శాతం అంతా ఆవిరైపోతుంది. చూసారా, ఇలా అయిపోతుంది. ఇలా 10 to 15 minutes అలా వదిలేయండి. ఇది డ్రై అయిపోతుంది, దానిలో తడంతా ఆరిపోతుంది. చూసారా, ఇలా ఒక 10 to 15 minutes వదిలేసిన తర్వాత ఇగో చూసారా ఎలా అయిపోయిందో. తడ అనేది లేకుండా డ్రైగా అయిపోయాయి. చూసారా స్లైసెస్, అసలు ఆలులాగా అనిపించట్లేదు కదా. నార్మల్గా కట్ చేస్తే ఇలా రావండి. ఇలా వాటర్లో వేసి కొద్దిసేపు అలా డ్రై చేసేస్తే వచ్చేస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఇప్పుడు పోపెట్టుకొని ఇలా వేసేసుకొని చూసారా, కడాయిలు వేసి చేస్తుంటే అసలు ఒకదానికొకటి తుక్కోవడం లేదు. ఇలా అన్నమాట. చూసారా, ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా ఎలా విడివిడిగా ఉన్నాయో. క్రిస్పీగా వస్తుందండి ఇలా చేయడం వల్ల. ఆలు ఫ్రై, సాంబార్, రసం వీటిలో చాలా బాగుంటుంది. చూడండి, అలా కొంచెం సాల్ట్ వేసి ఒక 10 to 15 minutes కొంచెం స్టవ్ను అడ్జస్ట్ చేసుకోండి. నేను 10 to 15 minutes సిమ్లో పెట్టేసి ఇలా వదిలేసి తర్వాత ఇలా కలిపెట్టేస్తే ఇలా వస్తుంది. చూసారా, ఒకదానికొకటి అతుక్కోవట్లేదు. ఇలా అన్నమాట, ఒకదానికొకటి అతుక్కోకుండా డ్రైగా వచ్చేసాయి కదా. ఫ్రై కూడా చూసారా ఎలా రెడీ అయిపోయిందో. ఇది సాంబార్, రసం ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.